హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయివన్ బ్లాగ్స్. ఈరోజు డామినోస్ బ్లాగ్ అనమాట. చూడండి. చూసారా మా బాబు వాళ్ళని ఎంత చక్కగా అడుగుతున్నాడో. ఆర్డర్ చేసామన్నమాట. వాడిని వెయిట్ చేయించే లోపల ఏదో ఒకటి ఇంటరాక్టివ్గా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. వాడు అంతలోకి వాళ్ళని పిలిచి ఆంటీ ఆపు ఇవ్వండి అని చెప్పేసి అంటే పిజ్జా ఇమ్మని చెప్పి వాడికి ఆ ఫొటోస్ చూసి అడుగుతూ ఉన్నాడనమాట. ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నాడు. ఆంటీ అంటాడు వాడు ఆంటీకి. మీరు ఏమంటున్నాడు కూడా కింద కమెంట్ చేసి చెప్పండి లాస్ట్ వరకు చూస్తుంటే. చూడండి, వాడు ఒక్క దగ్గర కూడా కుదుటిగా ఉండడు అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి టేబుల్స్ మారుతూనే ఉన్నాము అది ఆర్డర్ వచ్చేలాగా. ఫస్ట్ టైం పిజ్జాకి తీసుకెళ్ళాము. ఎంజాయ్ చేశాడు బాగానే. కెచప్ తిన్నాడు. కెచప్ అప్పుడప్పుడు ఇంట్లో ఇస్తుంటాను కూడా, సో తింటూ ఉంటాడు, అలవాటు ఉంది. చూడండి ఎంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది ఏంటిది, ఇది వెరైటీగా ఉంది, నేను తినాలి, అది ఎట్లుందో తెలుసుకోవాలి అన్న ఉత్సాహం అనమాట వాడికి. కెచప్ ఫస్ట్ ట్రై చేసేసాడు, అది వాడికి తెలిసిన టేస్ట్. సో పిజ్జా ట్రై చేస్తున్నాడు నెక్స్ట్. చూడండి ఎంత బాగా తింటున్నాడు. వాడికి నచ్చింది, జంజీ కిడ్ అనిపించుకున్నాడు అనమాట. వాడు బాగా తిన్నాడు. ఎక్కువ ఏం పెట్టలేదు, మైదా కాబట్టి డైజెస్ట్ అవ్వదని చెప్పేసి నైట్ టైము. చికెన్ తిన్నాడు కొంచెం. చూడండి టేబుల్ని ఎట్లా తయారు చేశాడు. వాళ్ళకి మేము వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ సరిపోయి ఉంటుంది. మేము అప్పటికి కొంచెం టిష్యూస్ అవన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేసాము. ఆర్గానో ఫ్లేక్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి పక్కన తీసేసి మా చైర్లో పెట్టేసుకున్నాము. వాడు అన్నీ పడేస్తున్నాడని చెప్పేసి. ఇంకా చిన్నోడు కదా, మనం ఏం చెప్పినా కూడా మీకు అర్థం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.